ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించున్నారు. ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సంవత్సరం ఎంతమంది వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు, క్రొత్తగా పనులను ప్రారంభిస్తున్నారు, వ్యాపారంలో ప్రారంభిస్తుంటున్నారు. ఈ యొక్క సంవత్సరంలో నిశ్చయంగా ప్రభు తన దీవెనను మీపై కుమ్మరించాలని ఆశపడుతున్నారు. మీరు చేసేటటువంటి చేను పనులు కావచ్చు, వ్యవసాయ కూలి పనులు కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, నూతనంగా ఏ బిజినెస్ని అయితే ఏ పనులైతే మీరు ప్రారంభిస్తుంటున్నారో మీరు ప్రారంభిస్తున్నటువంటి ఆ పనిలో మీరు సమృద్ధిని దీవెన, సమృద్ధిని ఆశీర్వాదాన్ని, సమృద్ధి అయినటువంటి పంటను మీరు పొందుకుంటాని ప్రభు ప్రవచనాత్మకంగా మీకు సెలవిస్తూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరమైన వర్షములు కురియును. ఆమెన్. దీవెనకరమగు వర్షములు మీపై కుమ్మరింపబడతాయి. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు దీవింపబడటానికి ప్రభువు వర్షమును కురిపిస్తాయని చెప్తున్నాడు. మీ యొక్క వ్యాపారములు ఆశీర్వదింపబడటానికి దీవెన అనే వర్షాన్ని కుమ్మరిస్తాడు. మీ యొక్క పంటలు అన్నీ కూడా ఫలించడానికి నూరంతలుగా ఇస్సాకు ఏ విధంగా అయితే పంటను పొందుకున్నాడో అట్టి విధంగా దీవెన వర్షం మీపై కుమ్మరింపబట్టడం ద్వారా మీరు నూరంతలుగా ఆశీర్వాదం పొందుకొనబోతున్నారు. హల్లెలూయా. ఆ యొక్క ఇస్సాకు పంట వేసినటువంటి ఆ సంవత్సరంలో మన పంట పండాలి అంటే రావాల్సినటువంటి ఆకాశం నుంచి కురిసినటువంటి వర్షము కురవలేదు, మంచు కూడా కురవలేదు, ఒక చిన్న నీటి బిందువు, ఒక చుక్క వర్షం కూడా పడలేదు. కానీ దేవుడు దీవెన అనే వర్షమును కుమ్మరించాడు. అందుకని ఆ ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్ ఇస్సాకు మీదకి దిగి రావడం ద్వారా నూరంతల పంట పొందాడు. మీ జీవితంలో కూడా దీవెన అనే వర్షం కురవబోతున్నది. బ్లెస్సింగ్. హల్లెలూయా. వర్షము వలె దీవెనలు మీ కుటుంబంపై, మీ చేతి పనులపై, మీ వ్యాపారములపై, మీ పంట పొలములపై, మీ వ్యవసాయములపై దేవుడు దీవెన వర్షమును కుమ్మరించి ఈ సంవత్సరం మిమ్మల్ని దీవెనలోనికి నడిపిస్తాడు, ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. మీరు ప్రారంభించే ప్రతి దాంట్లో కూడా ఆయన హస్తం మీకు తోడుగా ఉంటుంది. విజయం కలిగే విధంగా ప్రభు నడిపిస్తాడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆటంకములు, అడ్డంకులు, నష్టము, కీడు, ప్రమాదము వాటన్నిటినీ ప్రభు తొలగిస్తాడు. ఈ సంవత్సరం మీరు ఏదైతే ప్రారంభిస్తున్నారో ప్రార్థనతో, వాక్యముతో, దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు నమ్మకంతో, నిరీక్షణతో గట్టిగా ప్రార్థన బలము చేత ప్రారంభించండి. నిశ్చయముగా మీరు విజయాన్ని చూస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసుక్రీస్తు ప్రభువు మీకు స్తోత్రములు. మీరు వాగ్దానం చేశారు ఈ రోజున దీవెనకరమగు వర్షములు కురిపించబడతాయని. యేసు నామములో ఎస్ లార్డ్, దీవెన వర్షము ప్రతి కుటుంబంలో కుమ్మరింపబడాలి. వారు చేస్తున్నటువంటి వ్యవసాయంలో దీవెన వర్షములు కురియునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మీరు కాపాడండి, క్షేమం దయచేయండి, బ్లెస్ చేయండి, మీరు తోడుగా ఉండి నడిపించమని, ఆశీర్వాదముతో నింపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.